ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, దీవెనలు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరినీ ప్రేమించి మన జీవితంలో మరి యొక్క నూతన దినం ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. చక్కటి మాట దేవుడు మనకి దావీదు గారి ద్వారా తెలియజేస్తున్నారు. ఈ 18వ కీర్తన దావీదు గారు రచించిందండి. ఎప్పుడైనా ఆయన రచించాడు అంటే అతని శత్రువులందరి చేతిలో నుండి, ప్రాముఖ్యంగా సౌలు గారి చేతిలో నుండి యెహోవా ఆయనను తప్పించిన దినమున దేవునికి స్తోత్రం చేస్తూ ఆయన వ్రాసినటువంటి కీర్తన. ఆయన ఏమన్నాడు? దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. నిజమే, ఈ భూమి మీద ఉన్న అందరికంటే మన దేవుడు యథార్థవంతుడు. ఆయన వాక్కు నిర్మలము. ఆయన మనకు వాక్కిచ్చాడు, అది నిర్మలమైంది. తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. ఎవరైతే ఆయన శరణుజొచ్చి ఉంటారో వారందరికీ ఆయన కేడముగా ఉంటాడని సాక్షార్థముగా దావీదు గారు ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మన దేవుడు యథార్థవంతుడు, ఆయన మనకిచ్చిన వాక్కు నిర్మలమైంది. ఆయన శరణుజొచ్చిన మనమందరము ఆయన దృష్టిలో ఆయన మనకు కేడముగా ఉంటాడు. ఆయన దృష్టిలో మనం గొప్పవారం. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు. యేసయ్య, ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. దినమంతా మీ కనుదృష్టి కాపుదల మాపై ఉంచండి. ఈ దినం మేము చేయుచున్న ప్రతి పనిని, ప్రయాణమును ఆశీర్వదించండి. కృపతో మమ్మల్ని నింపండి. బలహీనులు మీరు బలపరచండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరైతే వ్యాధి బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో, శోధనలో వెళ్తున్నారో, అనారోగ్య సమస్యలతో మంచాలలో ఉండి బాధపడుతున్నారు, యేసుక్రీస్తు నామంలో వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. మీ క్షేమము వారు పొందుదురుగాక. నీ బిడ్డలు ఫలించుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, విస్తరించుదురుగాక, మీకు సాక్షులుగా ఉందురుగాక. ప్రతి బలహీనత నుండి వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. తండ్రి, ఈ దినమంతా మీ క్షేమాన్ని మాకు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, రాయబోతున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అద్భుతమైన విజయాలు బిడ్డలందరూ చూచుదురుగాక. మీ సహాయం దయచేయండి. ఎవరెవరినైనా మానసికంగా, శారీరకంగా వేదనలో ఉన్నారో వారందరికీ మానసికమైన ధైర్యము, శారీరకమైన ధైర్యము, స్వస్థత, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆత్మీయంగాను నాయన మరి శారీరకంగాను అందరూ దీవించబడినట్లు కృప చూపించండి. ఈ వాగ్దానం చూస్తున్న వారిని, వింటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.